హాయ్ వ్యూయర్స్, తెలంగాణలో మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే వీటితో పాటు మీకు ప్రతి సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఇవ్వబోతున్నారు, అర్హులు ఎవరు అన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఇవ్వబోతున్నారని తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే అర్హుల ఎంపికలో మొదటి విషయం గురించి మాట్లాడితే మీరు ప్రజాపాలన అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా రెండో విషయానికి వస్తే తెలంగాణ వాస్తవ్యులై ఉండాలి. అలాగనే మీ పేరు మీద తెల్ల రేషన్ కార్డు అనగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే మీరు వాడుతున్న ఎలాంటి గ్యాస్ కనెక్షన్ అండి, హెచ్పి కానీ లేదనుకుంటే ఇండియన్ కానీ లేదనుకుంటే భారత్ కానీ ఏ గ్యాస్ కనెక్షన్ అయినా రన్నింగ్లో ఉండాలి. అంటే సంవత్సరంలో కనీసం మీరు 2 కానీ 3 కానీ ఎన్ని అయినా గ్యాస్ సిలిండర్స్ తీసుకొని వాడుతూ ఉండాలి. అంటే మీరు రన్నింగ్ కనెక్షన్ వాళ్ళకు మాత్రమే ఇవ్వబోతున్నారు. ఇక మూడో విషయం, ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఇవ్వబోతున్నారు అంటే మీకు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్ అన్నది గడిచిన 3 సంవత్సరాల సగటు మీద ఆధారపడి ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఒక ఉదాహరణ రూపకంగా చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు గడిచిన 3 సంవత్సరాలు అంటే 23, 22, 21 అంటే 2021లో ఉదాహరణకు మీరు 5 సిలిండర్లు వాడారు. 2022లో ఒక 3 సిలిండర్ వాడారు. 2023లో 4 సిలిండర్ వాడారు. వీటి అన్నిటినీ కనుక మీరు కలిపితే అంటే 5 + 3 + 4 అంటే 12 సిలిండర్లు గడిచిన 3 సంవత్సరాలకు మీరు వాడడం జరిగింది. అంటే దీని అర్థము 12/3 అంటే 4 అంటే 4 సిలిండర్లు మీరు ప్రతి సంవత్సరానికి వాడుతున్నట్టు అర్థము. అంటే మీకు సగటున మీకు ఇప్పుడు ఒక సంవత్సరానికి 4 సిలిండర్లు ఇచ్చే అవకాశము, అంటే 500 రూపాయలకి ఒక సిలిండర్ రూపకంగా అనగా మీకు 4 సిలిండర్లు ఒక సంవత్సరానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఒక ఉదాహరణే. మీరు కనుక మీకు ఎన్ని సిలిండర్స్ రాబోతున్నాయన్న దాని గురించి తెలుసుకోవాలంటే మీరు గడిచిన 3 సంవత్సరాల్లో ఎన్ని సిలిండర్స్ వాడుతున్నారో వాటన్నిటినీ కలిపి /3 చేయండి. అలా చేస్తే మీకు ఎంతైతే వస్తుందో అన్ని సిలిండర్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఎన్ని గ్యాస్ సిలిండర్స్ ఇవ్వబోతున్నాయి అలాగనే అర్హులు ఎవ్వరు అన్న దాని గురించి ఈ యొక్క జీవోలో చెప్పిన విషయము. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.